హార్వర్డ్ యూనివర్సిటీ ఫైనల్‌గా ప్రభుత్వానికి తల వంచిందా? గవర్నమెంట్ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చిందా? డీహెచ్ఎస్ వాళ్ళు సబ్ పియానా అని ఒక 2, 3 రకాల రిక్వెస్ట్‌లు పంపించారనమాట. సో, ఫైనల్‌గా ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సొచ్చిందా? అంటే స్టూడెంట్ డీటెయిల్సు, ఓపీటీ మీద ఉన్న వాళ్ళవి, స్టెమ్ ఓపీటీ మీద ఉన్న వాళ్ళవి, తర్వాత ఎంప్లాయర్స్ ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి డేటా గవర్నమెంట్‌కి ఇచ్చిందని ఇప్పుడు ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. అసలు ఎవరి డేటా ఇచ్చింది? అది సేఫా కాదా? ఇవ్వటం వలన వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్ ఉందా? సో, ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ట్రంప్ పవర్‌లోకి వచ్చిన దగ్గర నుంచి కొంత ట్రంప్‌కి, హార్వర్డ్ యూనివర్సిటీకి అయితే మాత్రం టగ్ ఆఫ్ వార్ అయితే బాగా నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ అనేది ఏంటి అంటే, మీ యూనివర్సిటీ కొన్ని రూల్స్ ఫాలో అవ్వట్లేదు, ప్రొటెస్టులు చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. ఇలాంటివన్నీ చెప్తున్నాడనమాట. గవర్నమెంట్ ఇచ్చేటువంటి కండిషన్‌లకి మీరు అగ్రీ అవ్వట్లేదు, మీరు మీ ఓన్‌గా ఉంటున్నారు అని చెప్పేసి కొంత సడెన్‌గా సీరియస్‌గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌ని రిక్రూట్‌మెంట్ కాకుండా ఆపటము, ఆ తర్వాత ప్రొక్లమేషన్ ఒకటి సైన్ చేశాడు. సైన్ చేసిన తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ కోర్ట్‌కెళ్ళింది. కోర్ట్‌కెళ్ళి దాన్ని బ్లాక్ చేసుకుంది. తర్వాత కొన్ని డీటెయిల్స్ కావాలని అడిగింది. ఆ డీటెయిల్స్ హార్వర్డ్ వోళ్ళు ఇవ్వము, మాది ఇండిపెండెంట్ యూనివర్సిటీ అన్నారు. తర్వాత దానికి 2.3 బిలియన్ ఫండ్ ఆపేసింది. ఫండ్ ఆపేసినప్పుడు ట్రంప్ ఏం చెప్పాడంటే, మీ దగ్గరే బోలెడంత ఫండ్ ఉంది. చాలా కంట్రీలు చైనా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి రకరకాలుగా మీకు రీసెర్చ్ కోసం ఫండ్ వస్తుంది గదా! ఆ ఫండ్‌ని మీరు వాడుకోండి. గవర్నమెంట్ ఫండ్ ఇవ్వదు అని జెప్పేసి, ఇదే సేమ్ ఉక్కుపాదం వేరే యూనివర్సిటీల మీద గూడా మోపారు ట్రంప్ గారు. కొలంబియా యూనివర్సిటీ, బ్రౌన్ అని యూనివర్సిటీ ఇలాంటి వాటిల్లో గూడా ఇలానే సీరియస్ క్రాక్‌డౌన్ అనేది జరిగింది. చివరికి ఫైనల్‌గా ఏంటంటే, కొలంబియా యూనివర్సిటీ కొంత గవర్నమెంట్ తోటి సెటిల్మెంట్ చేసుకొని ఫెడరల్ డాక్యుమెంట్స్ సైన్ చేసేసి వాళ్ళ ఎంతో 80 మిలియనో, 30 మిలియనో సంథింగ్ వాళ్ళు అమౌంట్ మళ్ళీ ఆపేసిన ఫండ్‌ని మళ్ళీ రీస్టోర్ చేసుకున్నారు. అలాగే బ్రౌన్ యూనివర్సిటీ అట్లా కొన్ని యూనివర్సిటీస్ గవర్నమెంట్ తోటి ఫైనల్‌గా కాంప్రమైజ్ అయినాయి. కానీ హార్వర్డ్ యూనివర్సిటీ మాత్రం ఎట్టకేలకి కాంప్రమైజ్ కాకుండా అలాగనే పోరాడుతూ వచ్చింది. బట్ ప్రెజెంట్ ఇప్పుడు డీహెచ్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి సబ్ పియానాకి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. కొంతమంది ఎంప్లాయీస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని డీహెచ్ఎస్‌కి ఇవ్వబోతున్నారు అనేది న్యూస్ అనమాట. సో, టాపిక్‌లోకి డీటెయిల్‌గా వెళ్ళే ముందు నా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. యూనివర్సిటీ ఎంప్లాయీస్ కానియండి, స్టూడెంట్ డీటెయిల్స్ కానియండి, గవర్నమెంట్‌కి ఇవ్వటం వల్ల ఏమన్నా డేంజర్ ఉందా అంటే, మోస్ట్ ప్రాబబ్లీ గవర్నమెంట్ కొంత డిగ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళేమన్నా తప్పులు చేసినా, లేకపోతే ప్రొటెస్ట్‌లో పాల్గొన్నారని తెలిసినా, ఇలాంటివి ఏమన్నా చేసినా వాళ్ళని డిపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బట్ హార్వర్డ్ యూనివర్సిటీ కొంత బలంగా పోరాడింది గవర్నమెంట్ తోటి. బట్ ఫైనల్‌గా ఇప్పుడేంటంటే డీహెచ్ఎస్ ఇచ్చినటువంటి సబ్ పియానో అంటే ఏంటంటే ఆల్మోస్ట్ లిటరల్లీ ఈక్వల్ టు కోర్ట్ ఆర్డర్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ గనక ఏదన్నా డేటా కావాలి అని అడిగితే కంపల్సరీ వాళ్ళు ఇవ్వాల్సిందే. దేర్ ఈజ్ నో ఆల్టర్‌నేట్. కావాలంటే 2 రోజులు డిలే చేసినా, 3 రోజులు డిలే చేసినా ఇవ్వాల్సిందే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి గూడా కొన్ని సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీ అనేది ఒక హిస్టారికల్ యూనివర్సిటీ. చాలా మంచి వన్ ఆఫ్ ద టాప్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ. 1636లో ఇది స్టార్ట్ చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 400 ఇయర్స్ బ్యాక్ నుంచి నడుస్తున్నటువంటి గొప్ప యూనివర్సిటీ అనమాట. దాంట్లోంచి పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ బయటకొచ్చారు. అయితే ఇప్పుడు ఫైనల్‌గా వాళ్ళు 19,000 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డేటా, వాళ్ళ ఐ-9 డీటెయిల్స్ అన్నీ గవర్నమెంట్‌కి ఇవ్వబోతుంది. ఐ-9 ఏంటి అంటే ఎంప్లాయీస్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. జనరల్‌గా ఒక ఎంప్లాయీని తీసుకునేటప్పుడు ఆ ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్సు, ఇమిగ్రేషన్ డీటెయిల్సు, పర్సనల్ డీటెయిల్సు, తర్వాత వాళ్ళ వీసా స్టేటస్‌లు అన్ని రకాల వెరిఫికేషన్స్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో, ఇప్పుడు ఆ డీటెయిల్స్ గవర్నమెంట్ ఇవ్వమని అడిగింది. సో, 19,000 ఎంప్లాయీస్‌కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు డీహెచ్ఎస్‌కి ఇవ్వబోతున్నారు. దాంతో పాటు స్టూడెంట్ రికార్డ్స్ కూడా ఇచ్చారా? సో, ఈ డీహెచ్ఎస్ అడిగినటువంటి సబ్ పియానోలో ఏమున్నాయి అంటే ఎంప్లాయీస్‌కి సంబంధించిన డీటెయిల్స్ ప్లస్ స్టూడెంట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళు అడిగారనమాట. ప్రొటెస్ట్‌లలో ఎవరెవరు పాల్గొన్నారు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్సు, వాళ్ళు ఓపీటీ మీద ఉన్నారా, స్టెమ్ ఓపీటీ మీద ఉన్నారా, ఒకవేళ వాళ్ళు స్టూడెంట్స్ కొంతమంది కాలేజీలో పనిచేస్తూ ఉంటారు కదా! పనిచేస్తుంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్సు ఇవన్నీ అడిగారు. అయితే ఏంటంటే హార్వర్డ్ ప్రస్తుతానికి స్టూడెంట్ రికార్డ్స్ ఏమైతే ఉన్నాయో అవి
ఇంకా ఇవ్వలేదు. ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలో దానికి సంబంధించిన రివ్యూ అనేది చేస్తుంది. ఏంటి అంటే ఒకవేళ స్టూడెంట్స్ డీటెయిల్స్ కనుక ఇస్తే ఫెప్రా అనేటువంటి ఒక చట్టం ప్రకారం అవి కంప్లైన్స్ కాదు. ఫెప్రా అంటే ఏంటంటే ఫ్యామిలీ ఎడ్యుకేషన్ రైట్స్ అండ్ ప్రైవసీ యాక్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. అంటే ఆ యాక్ట్ ప్రకారం స్టూడెంట్స్ డీటెయిల్స్ ఏమైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా సీక్రెట్గా ఉంచుతారనమాట. ఇప్పుడు వీళ్ళు కనుక ఈ స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకుపోయి మన డిహెచ్ఎస్కి అంటే సప్పియాన వాళ్ళు రైజ్ చేశారు కాబట్టి దాని ప్రకారం డిహెచ్ఎస్ గనక ఒకవేళ ఇస్తే దీన్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ 19,000 ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఇచ్చేశారు. ఇంకా వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే ఎవరెవరు ప్రొటెస్ట్లలో పాల్గొన్నారు. సో ఎందుకు ఈ ట్రంప్ వాళ్ళు ఇంత సీరియస్గా తీసుకున్నారంటే ట్రంప్ చెప్పేది ఏంటంటే వీళ్ళు కంట్రీకి అగైనెస్ట్గా ప్రొటెస్ట్లు ఎక్కువ చేస్తున్నారు. అక్కడ ఈ పాలస్తీనా ప్రొటెస్ట్లని అవన్నీ జరిగాయి కదా, దాంట్లో స్టూడెంట్స్ అంతా పాల్గొంటున్నారు. అసలు చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు చదువుకోకుండా ప్రొటెస్ట్లు ఎందుకు చేస్తున్నారు? సో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమని అడిగినప్పుడు హార్వర్డ్ అన్నది మా రూల్స్కి విరుద్ధము, మేము ఎవరి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వము అని అన్నారు. కానీ ఫైనల్గా ఏంటంటే ఏదో ఒక రకమైన కాంప్రమైజ్ అనేది ఎక్కడో ఒకటి జరగాలి కదా యూనివర్సిటీకి. సో మోస్ట్ ప్రాబబ్లీ మిగిలిన యూనివర్సిటీలన్నీ గవర్నమెంట్తో కాంప్రమైజ్ అయితే హార్వర్డ్ మాత్రం ఇంకా కొంత పోరాడుతూ ఆ 19,000 ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ డీటెయిల్స్ కనుక ఒకవేళ వెళ్తే ఓపీటీ మీద ఉన్న వాళ్ళు కానీ స్టెమ్ ఓపీటీ మీద ఉన్న వాళ్ళు కానీ అంటే ఆ అప్పట్లో ప్రొటెస్ట్లు జరిగినప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు అంతా ఎంప్లాయీస్ ఎక్కడెక్కడో జాబులు చేసుకుంటూ ఉంటున్నారు కదా. సో ఈ డీటెయిల్స్ అన్ని డిహెచ్ఎస్కి ఇస్తే దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లాంటిది కనుక స్టార్ట్ చేస్తే ఇంతకుముందు పట్టుకున్నారు కదా కొలంబియా యూనివర్సిటీ నుంచి ఒకళ్ళని ఎవరినో డిపోర్ట్ చేశారు. అలాగా కొంతమందిని ఈ పాలస్తీన్ ప్రొటెస్ట్లు చేసిన లేకపోతే గాజా ఇజ్రాయెల్ ఇట్లాంటి వాటికి ప్రొటెస్ట్లకు సంబంధించిన లేకపోతే సోషల్ మీడియాలో ట్రంప్కి ఎగనెస్ట్గా పోస్టులు పెట్టిన ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు డిపోర్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ తీసుకుపోయి గవర్నమెంట్కి ఇస్తే డిహెచ్ఎస్ వాళ్ళు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్లో కనుక ఎక్కడన్నా ఏమన్నా ఈ స్టూడెంట్స్కి సంబంధించిన లింకులు కానీ లేకపోతే వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమైనా పోస్టింగ్లు కానీ యాంటీ గవర్నమెంట్ పోస్టింగ్లు కానీ ఇలాంటివి ఏమైనా దొరికినాయి అంటే వీళ్ళని కూడా మోస్ట్ ప్రాబబ్లీ డిపోర్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా హార్వర్డ్ ఇది కాదు నేను ఇవ్వను అని చెప్పే పరిస్థితులలో కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ తోటి ఎంతవరకు పోరాడతారు, వాళ్ళ చట్టాలు ఉన్నంత వరకు వాళ్ళ రూల్స్ ప్రకారం ఆ కోర్టుకి వెళ్ళి ఈ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని బ్లాక్స్ చేసేసి అవి చేసి ఇవి చేసి వాళ్ళైతే పోరాడుతున్నారు. అయితే ఈ 19,000 ఎంప్లాయీస్ ఎప్పుడెప్పటి నుంచి డీటెయిల్స్ అడుగుతున్నారంటే వీళ్ళు రీసెంట్గా లాస్ట్ ఇయర్ July 1, 2024 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 2025 డేట్ వరకు ఎవరెవరైతే ఎంప్లాయీస్ ఎలా రిక్రూట్మెంట్ ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ ఉన్నాయి కదా ఆ డీటెయిల్స్ మాత్రం వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట. సో మోర్ ఆర్ లెస్ ఎటు వచ్చినా కూడా స్టూడెంట్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇవ్వలేదు, కానీ కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో ఏంటంటే ఇచ్చారు అని ఒక చోటు ఉంది, ఇవ్వలేదు అని ఒక చోటు ఉంది. సో దీంట్లో అయితే కొంత క్లారిటీ అయితే లేదు. ఇస్తే మాత్రం వాళ్ళు ఇన్వెస్టిగేషనో లేకపోతే ఇంకేమైనా డీప్ వెట్టింగ్ లాంటిది స్టార్ట్ చేస్తే కొంత ఈ ఓపీటీ స్టెమ్ ఓపీటీకి స్టూడెంట్స్కి అయితే కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. అది కూడా జెన్యున్గా ఉండి చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం రావు. కానీ ఈ ప్రొటెస్ట్లలో పాల్గొన్నారు అని ఏదైతే అంటున్నారో అట్లాంటి వాళ్ళకి కొంత ఇబ్బంది అయితే రావచ్చు అనమాట. మామూలుగా ఇప్పుడు యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ క్లారిటీ చెప్పింది, లేదు మేము ప్రొటెస్ట్లు చేయకుండా చూసుకుంటాము, కాలేజీలో సేఫ్టీ అనేది పెంచుతాము, సో దానికి సంబంధించిన రూల్స్ అవి ఫాలో అవుతున్నాము, ఇంకా కొంత ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాము అని కూడా చెప్పింది. సో ఫైనల్గా ఏంటంటే 19,000 ఎంప్లాయీస్ I-9 డీటెయిల్స్ అంటే ఎంప్లాయీ వెరిఫికేషన్ డీటెయిల్స్ మాత్రం డిహెచ్ఎస్కి ఇవ్వబోతున్నారు. ఈ స్టూడెంట్స్ ఎవరెవరైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఓకే, ఇచ్చే ఆలోచనలో అయితే ఉన్నారు. దానికి సంబంధించిన చట్టాలు ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళన్నీ అంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఏం డీటెయిల్స్ ఇవ్వాలి ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. మోస్ట్ ప్రాబబుల్లీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.